హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా బద్రీస్ బొటిక్ అని చెప్పేసి, వాళ్ళవే సారికా గారి కలెక్షన్స్ ఈరోజు క్యాజువల్ వేర్ అనేది చూపిస్తున్నాను. మీకు లాస్ట్ ఎపిసోడ్లో లెహెంగాస్ ప్లస్ క్రాప్ టాప్స్ అండ్ శారీస్ విత్ మగ్గం బ్లౌజెస్ చూపించాను. బట్ ఈ ఎపిసోడ్లో మాత్రం క్యాజువల్గా కాలేజ్ స్టూడెంట్స్ లేదా కాలేజ్ స్టైలింగ్ పార్ట్, అంటే జస్ట్ ఆఫీసెస్కి వెళ్ళే టైంలో ఎలాంటివి యూస్ చేస్తామో, సో అలా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి ఈ స్టైలింగ్ అనేది క్యాజువల్గా ఉంటుంది కాబట్టి, సో క్యాజువల్ కుర్తీస్తో మీ ముందుకు వచ్చాను. ఇవి టోటల్గా బద్రీస్ బొటిక్ వాళ్ళ కలెక్షనే. సో చూసేద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది కుర్తీ. ఓవరాల్గా మనకి లైట్ స్కై బ్లూ షేడ్లో ఉంది అండ్ దీనిపైన వచ్చేసి బ్లాక్ ప్రింట్ ఉంది, అది కూడా ఫ్లోరల్ ప్రింట్స్లో. అండ్ నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా వీరు సీక్వెన్స్ అనేది ఇచ్చారు. అది ఫుల్ సీక్వెన్స్ కాదు, బట్ లిటిల్ మిర్రర్ వర్క్, కాకపోతే మనకి సీక్వెన్స్ లా కనిపిస్తుంది. అండ్ లిటిల్ పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు. సీక్వెన్స్ అయితే ఎడ్జ్లో మాత్రమే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా నెక్కి ఒక నెక్లెస్ టైప్లో, అంటే బికాజ్ మనం చిన్న చిన్న క్యాజువల్ వేర్ వేసాము అంటే అందులో ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే అది ఓవరాల్గా అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో వీళ్ళు టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు, ప్లెయిన్ ఉంది కుర్తీ. సో ఎల్బో దగ్గర స్లీవ్స్ అనేవి ఎల్బో వరకే ఇచ్చారు. ఏంటి అంటే మనకి ఫుల్ పెట్టినా లేదా ఆఫ్ షార్ట్ స్లీవ్స్ పెట్టినా కూడా ఏంటి అంటే లిటిల్ మనకి కొంచెం పార్టీ వేర్ అనే ఫీల్లో ఉంటుంది. సో వాళ్ళు క్యాజువల్ వేర్ ఉండడం కోసం స్లీవ్స్ అనేది కొంచెం ఎల్బో వరకే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా నెక్ అయితే ఇది చాలా బాగుంది డిజైన్. సో టోటల్ డ్రెస్ వచ్చేసి ఇది, అంటే వాళ్ళు కూడా ఫిట్టింగ్ వైజ్గా బాగుండాలి అని చెప్పేసి కొంచెం జిప్ పార్ట్ కూడా సైడ్కి ఇచ్చారు. బికాజ్ ఒకేసారి మనం నెక్ పార్ట్లో చిన్నగా ఉంది అంటే వేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సైడ్కి మనకి జిప్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా కుర్తీ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సారికా గారి డిజైనే. సింపుల్ క్యాజువల్ వేర్స్లో కూడా వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న డెవలప్మెంట్స్ అనేవి చూపించారు. సో చాలా బాగున్నాయి. నేను వాళ్ళవి డిస్ప్లే చేస్తాను కాంటాక్ట్. మీకు నచ్చితే కనుక షూర్గా వాళ్ళని డ్యామ్ చేయండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ కుర్తీనే, కాకపోతే లిటిల్ లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఉంది. అంటే టింట్ స్టోన్స్ షేడ్స్ ఉంటాయి కదా, అందులో లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఉంది, మెహందీ గ్రీన్ అది కూడా. అండ్ ఇది వచ్చేసి ఇందాక దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అది షార్ట్ స్లీవ్స్, అంటే ఎల్బో స్లీవ్స్ చూపించాను. ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్. అండ్ కాలర్ కూడా మనకి అది వచ్చేసి యూ షేప్లో ఉంది. ఇది కాలర్ నెక్ పెట్టాము. అండ్ సేమ్ ఈ పార్ట్లో మాత్రం డిజైనింగ్ అనేది స్ట్రైట్గా వచ్చింది. సో దీనికి డిఫరెన్సెస్ కూడా మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ మనకి వచ్చేసి వీళ్ళు టోటల్గా మగ్గం వర్క్ అనేది తీసుకున్నారు. ఓవరాల్గా కుర్తీ వచ్చేసి చాలా ప్లెయిన్ ఉంది, మీరు చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంది. కాటన్ విత్ లెనిన్ ఫ్యాబ్రిక్తో ఉంది ఈ కుర్తీ. సో నార్మల్ కాలేజెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ మగ్గం వర్క్ అనేది ఎందుకు ఇచ్చారు అంటే లిటిల్ కొంచెం పార్టీ లుక్ తేవడం కోసం. అంటే మరీ ప్లెయిన్ కుర్తీ వేసుకుంటే కూడా ఎక్కువ క్యాజువల్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఈ పార్టీ వేర్ లుక్ని ఇవ్వడం కోసం పెట్టారు. ఇందులో కూడా బీట్స్, టోటల్ ఓవరాల్గా బీట్సే యూజ్ చేశారు. అండ్ చిన్న చిన్న పైప్స్ ఉంటాయి కదా మగ్గం థ్రెడ్స్లో, ఆ పైప్స్ అనేది యూజ్ చేశారు. సో ఓవరాల్గా కుర్తీ వచ్చేసి ఇది. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం బార్డర్ గోల్డిష్ షేడ్లో ఇచ్చారు. ఎందుకు అంటే ఫుల్ ప్లెయిన్ ఉన్నా కూడా అంటే లుక్ అనేది అంత అవుట్పుట్ బాగోదు అని చెప్పేసి లిటిల్ డెవలప్మెంట్స్ అయితే వీళ్ళు చూపించారు. సో ఓవరాల్గా కుర్తీ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి ఓవరాల్గా సేమ్, కాకపోతే మీకు ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే బ్లాక్ ప్రింట్. ఇది టోటల్గా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసిందే. బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి, మీకు బ్లాక్ ప్రింటింగ్ గురించి కూడా చాలా వీడియోస్ ఉంటాయి. సో ఆ ప్రింట్ ఏంటి అనేది మీరు యూట్యూబ్లో చూసి తెలుసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి, డిజిటల్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ అని చెప్పి. బట్ ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్. మనకి బయట మార్కెట్లో కూడా స్టోర్స్లో కూడా చాలా ఇలాంటి అంటే అవుట్ఫిట్స్ అనేవి దొరుకుతాయి. కాకపోతే ఏంటి అంటే అవి ఫ్యాబ్రిక్ పెయింట్తో యూజ్ చేసినవి లేదా హ్యాండ్ పెయింట్తో యూజ్ చేసినవి ఉంటాయి. ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్. టోటల్గా ఒక బ్లాక్ అనేది ఉంటుంది, దానిపైన ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ మనం ఓవరాల్గా అవుట్ఫిట్కి మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫుల్ ఫ్లోరల్ తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు ఏంటి అంటే నార్మల్గా మనం ప్రింట్ వైజ్గా తీసుకున్నాము అంటే అవి శారీస్ పైనకి లేదా శారీసే కాదు లెహెంగాస్ పైనకి అలా బాగుంటుంది. అదే కుర్తీస్ అనుకోండి, ప్రింట్ వైజ్ వేస్తే ఏంటి అంటే కొంచెం ఆ లుక్ అనేది అంత ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపించదు, ఫుల్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో అలా కాకుండా వీళ్ళు టోటల్గా ఫ్లోరల్లో తీసుకున్నారు. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, ప్యూర్ కాటన్. అండ్ స్లీవ్ వచ్చేసి మీరు చూడొచ్చు,
ఈ ఎడ్జ్లో మాత్రం వాళ్ళు కొంచెం బెల్ స్లీవ్స్ అనేది యాడ్ ఆన్ చేశారు, లిటిల్ ఫ్రిల్స్ పెట్టి. బట్ ఫ్రిల్స్ అనేది ఫుల్ అటాచ్ అయిపోయాయి. సో ఎందుకు వీళ్ళు ఇలా తీసుకున్నారు అంటే క్యాజువల్గా ఇందాక చూపించిన దాంట్లో ప్లేన్ అనేసి ఉంది. సో ప్లేన్గా పెట్టకుండా మనం కలర్స్ 2 కలర్సే తీసుకున్నాము, దట్టు లైట్ కలర్స్ కాబట్టి. అంటే అంత డార్క్ ఉండదు, అంత లైట్ కూడా కాదు. సో మీడియం కాంట్రాస్ట్ కలర్లో ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళు స్లీవ్స్ అనేది కొంచెం యాడ్ ఆన్ చేశారు డెవలప్మెంట్. సో ఇది చేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం లుక్ వైజ్ పార్టీ వేర్ రాకుండా కొంచెం స్టైలింగ్ పార్ట్ కాలేజ్ వేర్కి యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అవుట్ఫిట్. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఓవరాల్గా ఫుల్ కుర్తీ, అంటే ఎక్కువ లెంత్గా ఉంటుంది. బికాజ్ నార్మల్ షార్ట్ కుర్తీస్ ఏంటి అంటే మనకి నీ లెంత్కి కొంచెం ఒక 2-3 ఇంచెస్ డౌన్ చేస్తాము. ఇది వచ్చేసి ఫుల్ లెంత్. ఏంటి అంటే మనకి ఇందులో టోటల్ ఓవరాల్గా సాటిన్ ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు. మీరు బయట కూడా ఇలాంటివి మనకి దొరుకుతాయి. అంటే ఇందులో ఏంటి డెవలప్మెంట్ అంటే ఈ ప్రింట్ వచ్చేసి హ్యాండ్మేడ్ కాదు, డిజిటల్ వైజ్గా చేసింది. సో ఈ డిజిటల్ ప్రింటింగ్ అనేది ఎప్పుడైనా ఏంటి అంటే సాటిన్ ఫ్యాబ్రిక్స్ పైన చేస్తే చాలా బాగుంటుంది లుక్ వైజ్. సో ఇది వచ్చేసి ఓవరాల్గా సేమ్ ఒకే కలర్ తీసుకున్నారు, థీమ్ వైజ్ తీసుకున్నారు. అండ్ బార్డర్స్లో జస్ట్ హ్యాండ్ స్లీవ్కి ప్లస్ కాలర్ నెక్కి మాత్రమే వాళ్ళు డిఫరెంట్ అనేది ఇచ్చారు. అది కూడా టోటల్గా మనకి డిజిటల్ ప్రింట్లోనే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇది ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నందుకు దానికి కొంచెం రిలేటెడ్ ఉండాలి డెవలప్మెంట్ అని చెప్పేసి మీరు చూడొచ్చు స్లీవ్స్ ఎడ్జ్లో బార్డర్ ప్లస్ కాలర్ నెక్కి బార్డర్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలానే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి లైట్ షేడ్ తీసుకున్నారు. అండ్ డౌన్ కూడా మీకు సేమ్ ఫ్రంట్లో ఉన్నదే వచ్చింది, మీరు చూడొచ్చు. ఏంటి అంటే చిన్న ఫ్లోరల్ ఉంది కాబట్టి ఫుల్ సేమ్ ఉంటే బాగోదు అని చెప్పి వాళ్ళు లిటిల్ డీటెయిలింగ్ అనేది కింద ఇచ్చారు. సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది. ఓవరాల్గా ఇది డిజిటల్ ప్రింటింగ్ సాటిన్ డ్రెస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్, కొంచెం ఫాలింగ్ ఫ్యాబ్రిక్. సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సో ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపించే కలెక్షన్స్ ఏమైనా నచ్చితే త్వరగా వాళ్ళకి డాన్స్ చేసేసేయండి. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా స్లైట్ డార్క్ షేడే. కాకపోతే ఏంటి అంటే ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే ఫుల్ లెంత్ కుర్తీ, అంటే నీ లెంత్ కాకుండా కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాఫ్ లెంత్ వరకు ఉంటుంది. సో ఇది కూడా ఎక్కువగా ఉన్న లెంత్ కుర్తీనే. అండ్ ఇది వచ్చేసి దీంట్లో ఇంప్లిమెంట్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్. ఇక్కడ ఈ డెవలప్మెంట్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అండ్ థ్రెడ్స్ కూడా మీరు చూడొచ్చు. నేను మళ్ళీ మీకు పిక్ కూడా పెడతాను, అంటే డిస్ప్లే చేస్తాను మీకు అవుట్ఫిట్ అర్థం అవ్వడం కోసం. సో ఇది ప్లెయిన్ కుర్తీనే, లిటిల్ ఇక్కడ మాత్రం వాళ్ళు ట్రాన్స్పరెంట్ ఫీల్ అనేది ఇచ్చారు, కొంచెం లుక్ వైజ్ వాళ్ళు అంటే చేసిన డెవలప్మెంట్ అనేది తెలియాలి అని. అండ్ మిడిల్ పార్ట్లో కూడా మీరు చూడొచ్చు లిటిల్ జిగ్జాగ్ షేప్స్ అనేది వాళ్ళు ఇచ్చి పైపింగ్ కూడా చేశారు. అది వచ్చేసి డబల్ లేయర్లో ఉంది, మీకు 2 సైడ్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి బటన్స్ పెట్టారు. సో బటన్స్ తీసి మీరు వేసుకున్నారు అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, బికాజ్ ఎలాంటి జిప్స్ అలా మనకి లేవు కాబట్టి. ఇఫ్ ఫుల్లీ ప్యాక్డ్ ఉంది అంటే మనకు వేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అలా ఉండకుండా వీళ్ళు బటన్స్ అనేది ఇచ్చి ఆ బటన్ పైనే డెవలప్మెంట్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా అవుట్ఫిట్ వచ్చేసి ఇలానే ఉంటుంది. అండ్ స్లీవ్స్ పార్ట్లో లిటిల్ ఎంబ్రాయిడరీ వాళ్ళు అటాచ్ చేశారు. ఎందుకు అంటే ఇది మొత్తం ప్లెయిన్గా తీసుకున్నారు కాబట్టి ఓవరాల్గా మీరు చూడండి చాలా ప్లెయిన్ ఉంది, కుర్తీ ప్లెయిన్ ఉంది అని చెప్పి వాళ్ళు స్లీవ్స్లో లిటిల్ ఎంబ్రాయిడరీ అనేది యాడ్ ఆన్ చేశారు. మీకు ఎంబ్రాయిడరీది కూడా నేను పిక్ పెడతాను, సపరేట్ స్లీవ్ని కూడా తీసి. సో చూడండి లిటిల్ మిషన్ ఎంబ్రాయిడరీ ఏం కాదు, ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీనే, బట్ లైట్గా ఇచ్చారు సింపుల్ కలర్స్తో. అంటే దీంట్లో కాంట్రాస్ట్గా ఉన్న చిన్న చిన్న కలర్స్తో మీరు ఆ కలర్ అంటే కింద ప్లాజో లేదా లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మెటీరియల్ మీకు అర్థం కావడం కోసం నేను ఎంబ్రాయిడరీలో అంటే వీళ్ళు చేసిన మెటీరియల్ని మాత్రమే తెచ్చాను. బికాజ్ ఇప్పటివరకు నేను కుర్తీస్ చూపించాను. సో ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ మెటీరియల్లో తెలుసుకుందాం. సో వీళ్ళు వచ్చేసి ఫస్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నారు, అంటే స్టాండర్డ్ మెజర్మెంట్సే వీళ్ళు తీసుకుంది. బట్ మన మెజర్మెంట్ తగ్గట్టుగా మనం మెజర్ గీసుకొని సో ఆ తర్వాత మనం తీసుకోవాలి. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు ఎంబ్రాయిడరీ చేసే పార్ట్ కాబట్టి వీళ్ళు ఓవరాల్గా మెజర్మెంట్ వైజ్ తీసుకున్నారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ఇది కుర్తీ పార్ట్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్లీవ్స్కి తీసుకున్నారు. సో స్లీవ్స్కి ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నారు కాబట్టి దానికి హ్యాండ్కి ఎలా వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడండి మనకి రెడ్ కలర్లో ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి, టోటల్ ఫ్లోరల్ ప్రింట్లో చేశారు. ఇది వచ్చేసి ఓవరాల్గా ఎంబ్రాయిడరీ పార్టే. ఇందులో ఫ్రెంచ్ నాట్స్ అనేది వాళ్ళు యూజ్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసి చైన్ స్టిచ్ అనేది యూజ్ చేశారు. ఎందుకు అంటే
ఇంకా ఫుల్ అంతా థ్రెడ్ వర్కే. మనకి ఎంబ్రాయిడరీ అంటే తెలిసిందే కదా, థ్రెడ్ వర్కే అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, ఓవరాల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. అండ్ బ్యాక్ కూడా వచ్చేసి లిటిల్ ఒక్క బూటా ఇచ్చారు. ఎందుకు అంటే ప్లెయిన్గా ఉంటుంది అని చెప్పి నెక్ పార్ట్లో ఒక బూటా అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి కాలర్ నెక్ కాదు, నార్మల్ యూ నెక్కే. మీరు ఫ్రంట్లో చూడొచ్చు, మనకి యూ నెక్ అనేది బార్డర్ కూడా ఇచ్చారు, ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు నేను పెడితే కూడా మీకు అది అర్థమవుతుంది లుక్ వైజ్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్ నెక్ పార్ట్ నుంచి యూ నెక్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ప్లెయిన్ కాటన్ ఎల్లో కలర్ కుర్తీ వీళ్ళు చేయాలి అని చెప్పేసి ఇలా ప్లెయిన్ కాటన్ తీసుకొని ఎల్లో కలర్ది దానిపైన ఈ వర్క్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇది స్లీవ్స్ పార్ట్, ఇందాకే చెప్పాను కదా, స్లీవ్స్కి కూడా ఒక పెద్ద బూటా ఇచ్చేసి కింద అది కూడా. సో ఓవరాల్గా చిన్న చిన్న బూటాస్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐడియా తెలియదు కాబట్టి ఐడియా కోసం నేను ఈ మెటీరియల్ అనేది తీసుకొచ్చాను. సో ఇలా ఫస్ట్ వాళ్ళు చేసుకొని ఆ తర్వాత దాన్ని కుర్తీ కింద డెవలప్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళైతే మెయిన్గా ఏ వర్క్ చేసినా లేదా డిజిటల్ ప్రింట్ చేసినా, ఇందాక మీకు చూపించినట్టుగా బ్లాక్ ప్రింట్ చేసినా కూడా ఇలానే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఫస్ట్ ఇలా మెజర్మెంట్ వైజ్గా తీసుకొని వాళ్ళు డెవలప్ చేయాలనుకున్న ప్రింట్స్ దానిపైన చేసిన తర్వాతే నెక్స్ట్ కస్టమైజేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, అంటే స్టిచ్చింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసమే ఇది తెచ్చాను నేను. సో ఇలా ఉంటుంది. సో చూసాం కదా ఇప్పటి వరకు మనం, అంటే కుర్తీస్ ఎన్నైతే ఉన్నాయో ఆ కుర్తీస్ అన్నీ వాళ్ళు డెవలప్ చేసినవి. స్పెషల్గా చిన్న చిన్న డెవలప్మెంట్స్ అనేవి ఇచ్చారు. ఎందుకు అంటే మనకి మార్కెట్లో బయట స్టోర్స్లలో షాపింగ్ మాల్స్లలో చాలా దొరుకుతాయి కుర్తీస్, కానీ కస్టమైజ్ చేసుకున్న కుర్తీస్, రెడీమేడ్ కుర్తీస్ మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీకు ఫిట్టింగ్ వైజ్గా కూడా అంత బాగా ఉండవు. సో మీరు కస్టమైజ్ చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి బద్రీస్ బొటిక్ వాళ్ళవి. నేను ముందు ఎపిసోడ్స్లో మీకు వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పాను, అండ్ ఇక్కడ కూడా నేను కాంటాక్ట్ అనేది డిస్ప్లే చేస్తాను. సో చూడండి, మీకు ఏదైనా నచ్చితే కనుక వాళ్ళకి డ్యామ్ చేయండి. వాళ్ళ నెంబర్ అనేది నేను కాంటాక్ట్ నెంబర్ అండ్ లింక్, వాళ్ళ సైట్ కానీ ఇన్స్టా లింక్ కానీ నేను పెడతాను. సో చూసి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. అంటే ప్రైజెస్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేయలేదు, బికాజ్ ఎంత ప్రైస్ అని చెప్పి ఎస్టిమేషన్ మాత్రమే మాకు చెప్పారు. సో ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్న కంటెంట్. సో మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.